లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, పుష్ప 2 టీం ఏం చేస్తుంది, లోపల ఏం జరుగుతుంది, ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది. డిసెంబర్ 5వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ఇటీవల శ్రీలీలతో ఐటమ్ సాంగ్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐటమ్ సాంగ్ షార్ట్స్ ని కూడా ట్రైలర్ లో సుకుమార్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీలక సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్ వర్క్ చేస్తున్నారని సమాచారం. సుకుమార్ ప్రతి సీన్ ను ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారు. ఒక సీన్ లో ఏదైనా చిన్న అసంతృప్తి ఉన్నా దాన్ని ఏమాత్రం లైట్ తీసుకోకుండా రీషూట్ చేయడం, దాన్ని మార్చడం వంటివి చేస్తుంటున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప 2ని ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇది కేవలం నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని చెప్పకనే చెప్పేశాడు. పుష్ప 2కి వచ్చిన బజ్ నేపథ్యంలో చిన్న ఎలిమెంట్ విషయంలోనూ లైట్ తీసుకోవడం లేదట. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరీ ముందుకు వెళ్తున్నారట. అందుకే సుకుమార్ ఇంకా షూటింగ్ ను ముగించలేదని టాక్. త్వరగా షూట్ పూర్తి, ఎడిటింగ్ కంప్లీట్ చేసి సెన్సార్కు వెళ్లాలని భావిస్తున్నారట. సుకుమార్ ప్రస్తుతం ఈ ప్యాచ్ వర్క్లు, ఎడిటింగ్ పనులు, డబ్బింగ్ కార్యక్రమాలు ఇంకా వారం ఉంటుందని తెలుస్తుంది. నవంబర్ చివరి వారంలోనే సెన్సార్కు టీం వెళ్తుందట. ఆలోపు టీం ప్రమోషన్స్ చేస్తూనే ఉంటుందట. టీం పని టీం చేసుకుంటూ పోతుంటే ప్రమోషన్స్ పనిని బన్నీ చూసుకుంటాడని సమాచారం. ఇటీవల పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన స్పందన చూస్తేనే ఏ స్థాయిలో బజ్ క్రియేట్ అయిందో చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఓ ఇండియన్ సినిమాకు ఇంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కాలేదు. ఇక పుష్ప 2 1000 కోట్ల మార్కెట్ టచ్ చేయాలని చేస్తుందని అంతా అనుకుంటున్నారు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఓపెనింగ్ నెంబర్ పై అందరి దృష్టి ఉంది. 11,500 స్క్రీన్స్ లో విడుదల కాబోతున్న పుష్ప 2కి ఏ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయో అన్నది అంతా అనుకుంటున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సందీప్ వంగ చూసిన కొత్త మహేష్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ దర్శకుల్లో హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లలో సందీప్ రెడ్డి వంగ ఒకడు. తన సినిమాలలో ఎవరు హీరో అయినా కేవలం సందీప్ మీదే 100 కోట్ల బిజినెస్ జరిగే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా తీసింది 2 కథలు, 3 సినిమాలే అయినా సందీప్ కు ఉన్న క్రేజే వేరు. అతడితో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సందీప్ సినిమాలే కాదు, తన ఇంటర్వ్యూలు, ఏదైనా వేదికల్లో అతను మాట్లాడే మాటలు కూడా అమితాశక్తిని రేకెత్తిస్తుంటాయి. స్టార్ హీరోల గురించి అతను మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు. తాజాగా అతను మహేష్ బాబు గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడాడు. ఇండియాలోనే స్టార్ హీరోల్లో మహేష్ బాబు చాలా స్పెషల్ అని సందీప్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. తాను మహేష్ తో ఒక యాడ్ ఫిలిం చేశానని, దాంతో పాటుగా 4-5 సార్లు అతన్ని బయట కలిశానని సందీప్ వెల్లడించాడు. మనం సినిమాల్లో చూసే దాంతో పోలిస్తే మహేష్ చాలా భిన్నమని, సినిమాల్లో మనం చూసేది మహేష్ లో 25% మాత్రమేనని, మిగతా 75% ఎవరికీ కనిపించదని, అది ఒక స్టార్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీ అని సందీప్ అన్నాడు. ప్రేక్షకులుగా మనం మహేష్ ను ఎప్పటి నుంచో చూస్తున్నామని, దర్శకుడు అయ్యాక తాను మహేష్ ను దగ్గరగా చూశానని, అతను షూ లేస్ కట్టుకునే తీరు, షార్ట్ సరి చేసుకునే తీరు, జుట్టు లాక్కోవడం, ఇలా ప్రతిదీ కొత్తగా ఉంటుందని, బయట మహేష్లో ఉండే ఎనర్జీని మనం స్క్రీన్ మీద చూడలేదని సందీప్ అన్నాడు. ఇలా మహేష్ ఎంత స్పెషల్ అనే విషయాన్ని తనదైన శైలిలో కొత్తగా చెప్పాడు సందీప్. వీరి కలయికలో సినిమా వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమాతో బిజీ అయిపోతుండగా సందీప్ స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు తీయాల్సి ఉంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, బాలయ్యతో పుష్పరాజ్ 2వ ఎపిసోడ్ డేట్ సర్ప్రైజ్ చేసిన అర్హ. మరి వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం.
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు సాలిడ్ ప్రాజెక్ట్ డాకు మహారాజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానుల్లో ఓ రేంజ్ లో హైప్ నెలకొనగా ఈ చిత్రం సహా బాలయ్య ఓటీటీలో కూడా తన సాలిడ్ ఎంటర్టైనింగ్ షో అన్స్టాపబుల్ సీజన్ 4 ని ఆహాలో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో లేటెస్ట్ గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ క్రేజీ ఎపిసోడ్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ ని మొత్తం 2 భాగాలుగా ప్లాన్ చేయగా ఇప్పుడు ఈ ఎపిసోడ్ తాలూకు డేట్ ని ఆహా వారు ఇచ్చేశారు. ఈ ఎపిసోడ్ ని ఈ నవంబర్ 22న స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. దీనిపై ప్రోమోను కూడా ఇప్పుడు వదలగా ఈ ప్రోమో కూడా అదిరిపోయిందని చెప్పాలి. అయితే ఈ ఎపిసోడ్ లో తన ఇద్దరు పిల్లలు అయాన్ అర్హాలు హాజరయ్యారు. మరి ఇందులో అల్లు అర్హా మాత్రం అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాల్సిందే. అచ్చ తెలుగులో గుక్క తిప్పుకోకుండా చెప్పిన పద్యం వింటే ఆ విజువల్ అలా చూస్తూనే ఉండిపోవచ్చు. దీనికి బాలయ్య కూడా ఒకంత సర్ప్రైజ్ అయ్యి అర్హాని కొనియాడారు. ఇక ఇది కాకుండా పుష్ప 2 కోసం పలు ఇంట్రెస్టింగ్ అంశాలు, అలాగే బన్నీ అల్లు అయాన్ పై మంచి ఫన్నీ మూమెంట్స్ తో సాలిడ్ ఎంటర్టైనింగ్ గా ఈ ప్రోమో ఉందని చెప్పాలి. ఇక ఈ 22న వచ్చే ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.